తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పారడైజ్ సినిమా వాయిదా పడబోతోందా? పెద్దితో క్లాష్ నుంచి పారడైజ్ తప్పుకుంటుందా? చాలా ఏళ్ల తరువాత ఫస్ట్ టైం చెప్పిన డేట్ నుంచి నాని తప్పుకుంటున్నారా? రామ్ చరణ్ సినిమాతో క్లాష్ వద్దనుకున్నారా, లేదంటే నిజంగానే పారడైజ్ అవుట్పుట్ ఇంకా రెడీ కాలేదా? అసలు ఏం జరుగుతోంది? పెద్ది వర్సెస్ పారడైజ్ వెనుక అసలు కథ ఏంటి? నాని చిన్న సైజ్ భాషా టైప్. ఆయన ఒక్కసారి రిలీజ్ డేట్ చెప్తే 100 సార్లు లాక్ చేసినట్లే. 600 అనుకున్న తేదీకి సినిమాను తెచ్చేందుకు అష్ట కష్టాలు పడుతుంటారు నేచురల్ స్టార్. పారడైజ్ విషయంలోనూ డెడ్ లైన్ పెట్టుకుని పనిచేస్తున్నారు టీం. శ్రీకాంత్ వదల దీనికి దర్శకుడు. కానీ పారడైజ్ కు ఉన్న పెద్ద అడ్డంకి పెద్ది. మార్చి 27న పెద్ది విడుదల కానుంది. ఆ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది తీసుకొస్తామని ఏడాది ముందే ప్రకటించారు బుచ్చిబాబు. మరోవైపు మార్చి 26న పారడైజ్ రానుందని ఎప్పటినుంచో చెప్తూ వస్తుంది ఎస్ఎల్వి సినిమాస్ సంస్థ. ఒక్కరోజు గ్యాప్ లో నాని, చరణ్ వస్తే ఖచ్చితంగా ఇద్దరికి సమస్య తప్పదు. పెద్ది పారడైజ్ క్లాష్ మీదే తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకుని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ పెద్ది మార్చి 27న వస్తే తమ సినిమాను వాయిదా వేసుకుంటామని తెలిపారు. పెద్ది వస్తే పారడైజ్ రాదని కుండ బద్దలు కొట్టేశారు ఎస్ఎల్వి సినిమాస్ అధినేత. అది రాకపోతే ఇది వస్తుందని కన్ఫర్మ్ చేశారు. మరోవైపు పెద్ది మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డేట్ త్యాగం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పెద్ది పారడైజ్ లలో ఎవరో ఒకరు వస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. కానీ చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు. ఒకవేళ ఉస్తాద్ మార్చి 27న వస్తే ఏప్రిల్ 30న పెద్దిని విడుదల చేస్తారనే టాక్ నడుస్తుంది. ఎలా చూసుకున్నా ఒకే రోజు గ్యాప్ లో 2 సినిమాలైతే రావు. ఆ క్లాష్ అయితే ఉండదు. వస్తే పెద్ది, లేదంటే పారడైజ్, అది కాదంటే ఉస్తాద్. ఏదో ఒకటి మార్చి లాస్ట్ వీక్ లో విడుదల కానుంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.